గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు, రబ్బరు గుండు ఆటలు, పేకాట వంటి ఉద్వేగపూరితమైన ఆటలు ఎవరు నిర్వహించినా వాటికి మీరే బాధ్యులు అవుతారని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ జిల్లా ఎస్టీ సెల్ సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ కండవల్లి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజు పిల్లా పాపలతో ఎక్కడెక్కడి నుంచో సొంత గ్రామాలకు తమ సొంత వారి దగ్గరికి వచ్చి ఆనందంగా గడపాలి తప్ప లేనిపోని జూదాలకు అలవాటు పడి ఇంటిని గుల్ల చేసుకుంటూ జేబులు ఖాళీ చేసుకుని ఆ ఉద్వేగంతో గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలకు గురై చివరికి సంక్రాంతి పండుగల్లో విషాదాన్ని నింపుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అలాగే రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జూదా ప్రక్రియకు గ్రామ పెద్దలు, నాయకులు మతాల మధ్య విద్వేషాలకు కారకులుగా బాధ్యులు అవుతారని, వాటిని నిర్వహించే వారిపై పోలీస్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయ పండుగగా ఆనందంగా నిర్వహించుకోవాలని ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మన రాజానగరం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, అందరూ కూడా సంక్రాంతి పండుగ అందంగా భార్య పిల్లలతో సంతోషంగా కుటుంబాలతో పాల్గొని మీరు పిల్లలతోటి కుటుంబాలతో సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ సంతోషంగా ఉండాలని రాజానగరం నియోజకవర్గం మానవ హక్కుల మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా గుండాట్లో కోడి పందాలు ఇలాంటివి మీరు ఎక్కడైనా పెట్టినా చట్టపరంగా చర్య తీసుకోవడానికి మీరే బాధ్యులవుతారు. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి రాజానగరం నియోజకవర్గంలో కోడి పందాలు ఎవరో వ్యతిరేకంగా నిర్వర్తించినా, గ్రామ నాయకులు సపోర్ట్ చేసినా, ఎవరు సపోర్ట్ చేసినా వారు చట్టపరంగా బాధ్యులని అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కులమతాలలో గొడవలు పెట్టి పందాలని పేరు చెప్పి గుండాట్లని అలాగే కొన్ని ఆటలు పెట్టి చట్టాన్ని ఉల్లంఘించడం అది మంచి బాధ్యత కాదని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మీరందరూ కూడా సంక్రాంతి పండుగ అంటే సంతోషంగా కుటుంబాలతో సెలబ్రేషన్ చేసుకొని ఫ్యామిలీని అంతా సంతోషపరచాలని తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా దివాన్ చెరువు గ్రామానికి ప్రత్యేకంగా తెలియజేసేది ఏమిటంటే, కోడి పందాలకి పర్మిషన్ ఇచ్చిన ఎవరైనా మా పెద్దలు కానీ నాయకులు కానీ కోడి పందాలకు సహకరించి చట్టానికి విరోధంగా ఏది చేసినా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా తెలియజేసుకుంటున్నాను.